దేవాలయాలు ఎందుకు శిథిలావస్థకు వచ్చాయి? మీరు రోజు వెళ్ళకపోవడం వల్ల, మనం రోజు వెళ్ళకపోవడం వల్ల, రోజు దీపధూప నైవేద్యాలు లేకపోవడం వల్ల, వాటికి అర్చన లేకపోవడం వల్ల, వాటికి అభిషేకాలు లేకపోవడం వల్ల అవి శిథిలావస్థకు వచ్చాయి. సో ఒక దేవాలయానికి ఎనర్జీ ఎప్పుడు యాక్టివేషన్ ఎందుకు ఉంటుంది అంటే, ప్రతిరోజు వాటికి చేసే అభిషేకం, ఆ మంత్రోచ్చారణ ఏదైతే ఉందో ఆ మంత్రోచ్చారణ వల్ల దానికి రిజోనెన్స్ హీలింగ్ పవర్ వస్తుంది. ఎప్పుడైతే ఈ మంత్రాలతో మనం అభిషేకించడం మానేస్తామో, పూజించడం మానేస్తామో, ఆటోమేటిక్గా ఆ శక్తి నిర్వీర్యం అయిపోతుంది. సో ఆ మంత్రంలోనే ఉందండి. అందుకే మన పిల్లలకి కూడా నేను మొన్న చెప్పిన రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఒకటి చాలా స్ట్రెస్ చేస్తున్నాను. చూడండి, వాడు ఫిజికల్గా పిల్లవాడు ఫిట్గా ఉండేదానికి మీరు అన్ని ఎక్సర్సైజ్ చేపిస్తారు, వాళ్ళ దగ్గర స్కేటింగ్ చేపిస్తారు, డ్యాన్సింగ్ కానీ ఇవన్నీ. ఆ తర్వాత అకాడమిక్స్కి మీరు ట్యూషన్స్ పెట్టిస్తారు, ఇవన్నీ చూసుకుంటారు. కానీ వాడి మైండ్ పవర్ పెంచడానికి మనం ఏం చేస్తున్నాం? సో ఈ మైండ్ పవర్ ఎలా పెరుగుతుంది అంటే, 7వ సంవత్సరం నుంచి వీలైతే 7వ సంవత్సరం నుంచి ఆ మంత్రాలు ఉచ్చారణ, ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, లలిత సహస్రనామం ఉంది, వీటిని పఠించడం ద్వారా ఆ సౌండ్ వేవ్స్ అంటే శబ్ద తరంగాలు, ఆ శబ్ద తరంగాలు ఏం చేస్తాయంటే ఆ పిల్లవాడి శరీరం లోపలికి వెళ్తాయి. ఆ శరీరం లోపల ఉన్న మీకు వాడికి కూడా ఎనర్జీ పాయింట్స్ అవన్నీ ఉంటాయి, ఈ నాలుగు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఈ చాంటింగ్ వల్ల మనకేం అర్థాలు తెలియవలేదు, వాళ్ళేం రేపు ప్రవచనకర్తలు కావాల్సిన అవసరం లేదు, ఆ ప్రొనౌన్స్ వల్లే వాళ్ళకి ఆ హీలింగ్, ఆటో హీలింగ్ అనేది జరిగి మీరు పిల్లల్లో కానీ ఆర్టిజం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, హైపర్గా ఉంటాయి, ఈ మధ్య ఎక్కువ వచ్చేసారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ జరుగుతుంది.